హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. మొట్టమొదటి నుంచి కూడా బిగ్ బాస్ సీజన్ 8లో కొంత టిపికల్ క్యారెక్టర్, కొంచెం పిచ్చి, క్రాక్, మెంటల్ ఏదైనా చెప్పొచ్చు ఆ క్యారెక్టర్కి, నాగమణికంఠ అనే పేరుకి. అంటే మొట్టమొదటిగా సింపతి గేమ్ ప్లానర్ అనుకున్నారు, ఆ తర్వాత ఎమోషనల్ ప్లానర్ అనుకున్నారు, తర్వాత కొంచెం తెలివితేటలుగా బయాసిడ్గా కనిపించాడు, మళ్ళీ ఎమోషనల్ క్యారెక్టర్ని తీసుకుని వచ్చాడు. వీటన్నిటి మధ్య కూడా నాగమణిక క్యారెక్టర్ని ఎవరు కూడా సరిగ్గా అవగాహన చేసుకోలేకపోతున్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఒక రకమైన కంటెంట్ అందుతుంది కాబట్టి వాటి రూపంలో ఇంకా ఎన్ని ఎలిమినేషన్ ప్రక్రియలు జరుగుతున్నా ఎవ్రీ వీక్ కూడా ఎలాగోలా బయటపడిపోతున్నాడు నాగమణికంఠ. అయితే ఇప్పుడు నాగమణికంఠకి ఒక పెద్ద ఇబ్బంది హౌస్లో ఎదుర్కొంటున్నాడు. అయితే వరుసగా ప్రతి వీక్ చీఫ్లు మారుతున్నారు, నిఖిల్ కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పుడు కొత్తగా చీఫ్గా నిఖిల్, సీత రెండు క్లాన్స్కి అయ్యారు. అయితే నిఖిల్ క్లాన్లోకి వెళ్ళడానికి ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించకపోతే బిగ్ బాస్ ఆదేశాలతో తప్పని పరిస్థితుల్లో యష్మి, అదేవిధంగా మరోవైపు నాగమణికంఠతో పాటు మనకి మరొక కంటెస్టెంట్ కూడా నిఖిల్ క్లాన్లోకి వెళ్ళడం జరిగింది. మిగిలిన వారు సీత క్లాన్లో ఉన్నారు. అయితే సరిసమానంగా అవ్వాల్సిన క్లాన్ డిఫరెన్సెస్ వచ్చేసి చాలా చిన్న క్లాన్గా నిఖిల్ టీం మారిపోయింది. దానికి కొంతవరకు నిఖిల్ టీంలోకి ఎందుకు వెళ్ళట్లేదంటే కొంత బయాస్డ్గా పోవడం కావచ్చు. ఎందుకంటే చీఫ్గా ఒక 2 ఎపిసోడ్లు సీజన్కి సంబంధించి సీజన్లో 2 వారాలు కొనసాగడం అనేది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. మరొకటి తన తోటి కంటెస్టెంట్లతోటి వ్యవహరించే శైలి, అంటే అదొక వేరే వ్యవహార శైలి అయినప్పటికీ కూడా దానిని తీసుకునే విధానంలో తోటి కంటెస్టెంట్లు వేరే విధంగా అనుకుని ఉండొచ్చు. దానికి ముఖ్యంగా అనేక రీజన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ టోటల్ సినారియోలో నాగమణికంఠకి వచ్చిన ఇబ్బంది ఏంటి, ఆ విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. అయితే నిఖిల్కి సంబంధించిన క్లాన్ ఏదైతే ఉందో ఆ క్లాన్లో నాగమణికంఠ అన్నవాడు నాగమణికంఠని పూర్తిగా కూడా ఆ క్లాన్ పక్కకు పెట్టేసి తమ కార్యకలాపాల్లో మణికంఠని ఇన్వాల్వ్ చేయట్లేదు, గేమ్ ప్లాన్లో ఇన్వాల్వ్ చేయట్లేదు. నాగమణికంఠని ఒకవైపు సీత క్లాన్ కాదు కాబట్టి ఆ క్లాన్ సభ్యులు దగ్గర రానవరు, ఈ నిఖిల్ క్లాన్లో ఉన్నవారు ఆ టీమ్మేట్స్ కూడా దగ్గర రానవ్వట్లేదు. పూర్తిగా కూడా నాగమణికంఠ అనేవాడు ఒంటరి అయిపోయాడు. నెక్స్ట్ అసలు బిగ్ బాస్ ఏ విధంగా స్పందించబోతున్నాడు, అయితే వీకెండ్కి నాగార్జున వచ్చిన తర్వాత నిఖిల్ క్లాన్ గురించి ఏం చెప్తాడు అందరూ వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈ వారం రోజులు కూడా అసలు నాగమణికంఠ ఏ విధంగా సస్టైన్ అవుతాడు, మరొకసారి ఎమోషనల్ గేమ్ మనకు మళ్ళీ కనిపిస్తుందా, నాగమణికంఠ తన ఎమోషనల్ ట్రిక్స్ మళ్ళీ ప్లే చేస్తాడా, లేదంటే పూర్తిగా నిజంగా ఈసారి ఎమోషనల్ అయిపోతాడా? ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8లో మొట్టమొదటగా సీజన్ సంబంధించి సెంటిమెంట్, అదేవిధంగా ఒక సింపతి గేమ్ ప్లాన్ స్టార్ట్ చేసింది నాగమణికంఠ. అలాంటి నాగమణికంఠ ఇప్పుడు నిజంగానే సింపతి రావాల్సిన విషయంలో ఉండిపోయాడు. అందరూ హౌస్ మేట్స్ అందరూ ఒకవైపు అయితే నాగమణికంఠని ఎవరిని పట్టించుకునే సిచ్యువేషన్ ఉంది, ఫ్రెండ్స్ లేని సిచ్యువేషన్ ఉంది. అందరూ ఒకటి. నిఖిల్కి సంబంధించి నిఖిల్, యష్మి, అదేవిధంగా మిగిలిన పృథ్వీ టీంలో ఒకవైపు సీత టీంలో ఉన్నవారు కావచ్చు, అందరూ కూడా ఒకవైపు ఉంటే నాగమణికంఠని ఎవరు పట్టించుకునే సిచ్యువేషన్లో ఉంది. అయితే నాగమణికంఠకి ఏం కాబోతుంది, నాగమణికంఠ మళ్ళీ సింపతి గేమ్ ప్లాన్ చేస్తాడా అనేది మాత్రం ఇంకా తెలియాల్సింది. అయితే పూర్తిగా నాగమణికంఠ గేమ్ ప్లాన్ లేదా అతని ఆట తీరు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.